హలో అందరికీ వెల్కమ్ టు ట్రెండ్ బాస్కెట్. ఈ వీడియోలో మనం డ్రాగన్ ఫ్రూట్ యొక్క గ్రోత్ జర్నీని చూసేద్దాం. ఈ జర్నీలో నేచర్ ఒక మిరాకిల్ చూడొచ్చు. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అమేజింగ్ ప్లాంట్ గ్రోత్ వీడియోస్. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, బడ్ నుంచి ఫ్లవర్గా మారడానికి మనకి అప్రాక్సిమేట్గా ఒక 30 to 50 డేస్ పడుతుంది. ఈ స్టేజ్లో ప్లాంట్కి సన్లైట్, వాటర్, న్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక మంచి టిప్స్ అయితే మీకు చెప్తాను. సన్లైట్ సఫిషియెంట్గా ఇవ్వండి, రెగ్యులర్ వాటరింగ్ చేయండి, బట్ ఓవర్ వాటరింగ్ అవాయిడ్ చేయండి. ప్లాంట్కి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇవ్వండి, ఇది ప్లాంట్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. మెయిన్లీ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అనేవి మనకి నైట్ టైమ్స్లోనే బ్లూమింగ్ ఉంటాయి. ఈ ఫ్లవర్ బ్లూమ్ అయ్యాక ఫ్రూట్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 35 నుంచి 50 డేస్ పడుతుంది ఫ్రూట్ అనేది మెచ్యూర్ అవ్వడం కోసం. ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే, నైట్ టైంలో ఫ్లవర్స్ని పాలినేట్ చేసేయండి, హ్యాండ్ పాలినేషన్ చేసేయాలి. ఫ్లవర్స్ అనేది హెల్దీగా ఉంటే మనకి ఫ్రూట్ అనేది మంచిగా పెరుగుతుంది. పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. స్లో గ్రోత్ ఉంటేనే ఫైనల్ రిజల్ట్ అమేజింగ్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఈ ఫ్లవర్స్ అనేవి వాడిపోతాయి. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ ఒక బేస్ నుంచి గ్రీన్ కలర్లో ఫ్రూట్ అనేది డెవలప్ అవటం స్టార్ట్ అవుతుంది. కలర్ చేంజ్ అవుతుంది, అది రెడ్ ఆర్ పింక్, ఆ వెరైటీ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనము ఈ ప్లాంట్స్కి కనుక మగ్గిపోయిన బనానాస్ ఐడియా ఉంటాయి కదా, అవి కానీ ఇచ్చామంటే ప్లాంట్స్ హెల్తీగా గ్రో అయితే ఫ్రూట్కి కూడా చాలా మంచిది. కిచెన్ వేస్ట్ కానీ, ఇంకా రైస్ వాటర్, బియ్యం గడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఇవి కానీ ఈ ప్లాంట్కి ఇచ్చామంటే చాలా హెల్తీగా ఉంటుంది ప్లాంట్. ఇంకా ఇది తక్కువ కంటెంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటుంది కాబట్టి ఎవ్వరింట్లో అయినా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఈ ప్లాంట్ని. ఫైనల్లీ ఒక చిన్న బడ్ నుంచి ఫ్లవర్ టు ఫ్రూట్, తర్వాత హార్వెస్ట్. నేనైతే ఇయర్లో 3 times హార్వెస్ట్ చేశాను. మీరు ఎలా ఫ్రూట్స్ ఎలా రావాలి ఫాస్ట్గా, టిప్స్ అన్నీ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. కామెంట్లో మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో, క్వశ్చన్స్ ఆర్ సజెషన్స్ కూడా షేర్ చేయండి. మీరు కూడా ఈ ప్లాంట్ పెంచి ఆ రిజల్ట్ నాతో చెప్పండి. థ్యాంక్ యూ.